మన ముగ్గురు హలో అబ్బా క్రిస్మస్ వచ్చేసింది. డిసెంబర్ నెల అంటే అందరికీ తెలుసు కదా. మంచి కొత్త బట్టలు కొనుక్కోవాలి, ఇంట్లో స్టార్ పెట్టుకోవాలి, ఇంకా పిండి వంటలు చేసుకోవాలి. ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి. ఎలా చేసుకోవాలో ఏమో, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఏమండి ఇక్కడే ఉన్నానే కాంతం, ఎందుకు అట్లా అరుస్తావు? ఉన్నారా? మరి నేను ఇంత ఇటు అటు తిరుగుతుంటే మీరు అసలు నా పక్కన ఉండాలి కదా. ఏ రూమ్లో ఉన్నారు? ఎందుకంత హడావుడి పడిపోతున్నావు కాంతం? పనులన్నీ చూసుకోవడానికి కోడలు పిల్లలు ఉన్నారు కదా. ఉంటారండి, టైంకి ఏది చెయ్యరు కదా. అన్నీ నేనే చూసుకోవాలి కదా. ఏ ఒక్కరు ఏది టైంకి చెయ్యరు. ఇరుగు పొరుగు వాళ్ళు చూసుకోండి, అందరు ఎన్ని చక్కగా అన్ని పనులు చేసుకుంటున్నారు. మొత్తం అర్థమవుతుందని చెప్పేది. ఈ క్రిస్మస్ ఆనందం ఏమో కానీ నువ్వు పేషెంట్ అయ్యేటట్టున్నావే, ఎందుకు అట్లా అరుస్తున్నావు? ఇంట్లో పనులన్నీ చేసి పేషెంట్ లాగానే అవుతున్నా. కోడలు పిల్లలు ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారు కదా, నీకెందుకు అంత హడావుడి? వాళ్ళు వీళ్ళు చూడండి ఎంత చక్కగా చేసుకుంటున్నారు. మనం ఇలానే ఉంటే ఎట్లా? డిసెంబర్ నెల వచ్చింది, అన్ని చక్కగా చేసుకోవాలి కదా. మీకు ఆ తొందర లేదా? తొందర ఉంది. మీరు కూర్చొని పేపర్ చదువుకోండి. ఏమనే నీ ఇష్టం, పేపర్ చదువుకో. కోడళ్ళు ఎక్కడున్నారో ఏమో. కోడళ్ళు అత్తమ్మ వస్తున్నాం. అత్తమ్మ ఎక్కడున్నారు? తొందర రండి. ఏంటి అత్తయ్య గారు పిలిచారు? ఫోన్లు పట్టుకొని కూర్చున్నారా? ఇక లేదు అత్తయ్య, వంటగదిలో పని చేస్తున్నాము. ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? లేదు అత్తయ్య. మరి ఏం చేస్తున్నారు? వంటగదిలో పని చేస్తున్నాం అత్తయ్య. క్రిస్మస్ వచ్చిందనే సోయిందా? బూజులు దులుపుకోవాలి, బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి. అత్తయ్య వాటేంటి? ఏ లాంగ్వేజ్ లో తిడుతున్నావు నన్ను? ఏ లాంగ్వేజ్ లో తిట్టట్లే అత్తయ్య. లేదత్తయ్య, తను మిమ్మల్ని తిట్టలేదు. అంటుంది. ఏంటి చెప్పండి అత్తయ్య అంటుంది తను. వాటంటే అర్థం తెలియదు అన్ని మాట్లాడింది. మీరేం మాట్లాడుతున్నారో నాకు లేదత్తయ్య, మిమ్మల్ని మేము ఏమన్నా అంటామా అత్తయ్య? ధైర్యం ఉందా మీకు? లేదత్తయ్య, మా మామయ్యకే లేదు, మాకేముంటది అత్తయ్య? చెప్పేది వింటారా? వింటాం అత్తయ్య. క్రిస్మస్ వస్తుంది, పిండి వంటలు మంచిగా చేయండి. నా ముఖాన ఏదో పెట్టినట్టు కాదు, శుభ్రంగా మంచిగా చేయండి. వెళ్ళండి. ఆ ముఖం కంటే బాగా చేద్దాం. పిండి వంటలు చేయాలి. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరము ఒక అతిథిని పిలిచాను, మా ఇంటికి వచ్చారండి. ఈ సంవత్సరం ఎవరిని పిలుద్దామమ్మా? ఎవరిని పిలవాలి? సరే, చిన్న ప్రేయర్ చేసుకోండి. హలో ఏసయ్యా, నీకు వందనాలు ఏసయ్యా. ప్రభువా, మరి నా తండ్రి, ఈ క్రిస్మస్ పండుగ దినమున ప్రభువా, అయా మీరు మా అతిథిగా రండి ప్రభువా. అయా నాయన, మీరు అతిథిగా వచ్చి ప్రభువా మాలో ఆనందమును సంతోషమును నింపండి ప్రభువా. అయా నీవు పిలిస్తే పలికే దేవుడవు కదా ప్రభువా. అయా నీవు నమ్మదగిన వాడవు తండ్రి, మాట తప్పని వాడవు కదా ప్రభువా. అయ్యా ఏసయ్యా, మా గృహంలోనికి మీరు వస్తారా ఏసయ్యా? నా కుమారి, నీ ప్రార్థన నేను తప్పక ఆలకించి ఉన్నాను. నేడు నేను నిశ్చయముగా నీకు గృహాన్ని దర్శిస్తాను. అమ్మయ్యా, చదువుతున్నారా పేపరు? ఏం చేయమంటావే? నేను చేసుకున్న పరిస్థితి ఇట్లా అయిపోయింది. అమ్మా, ఒక ముద్ద అన్నం పెట్టండి అమ్మా. అమ్మా, బ్రౌన్ రైస్ తినాలి. బ్రౌన్ రైస్ అంటే ఏంటో తెలియదమ్మా. అమ్మ బ్రెయిన్ రైస్ అట అదేంటో తెలియదు, కానీ ఒక ముద్ద పెట్టండి మరి. ఒక్క ముద్ద పెట్టండి అమ్మ మీరు. అయ్యో, ఒక్క ముద్ద పెట్టండి అమ్మ. నా గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది. మీరు చాలా డెవలప్ అయ్యారని మాకు తెలుసు. అయ్యో, అట్లా కాదమ్మా. అమ్మ, ఒక ముద్ద పెట్టమ్మా. ఒక ముద్ద పెట్టమ్మా. అయ్యో, నీ బండబాడ నా లైన్ పోయినా నాకు వచ్చి నిండేదే. నీ ఇంటికి వచ్చావు, ఒక ముద్ద పెట్టమంటే పెట్టవేదా అమ్మ నువ్వు? వెళ్ళమ్మా. అయ్యో, చాలా మంది అరే ప్రార్థన చేస్తున్నావుగా, ఒక
పెట్టరాదమ్మా. ఆమె కోడలకే పెట్టదు, మీకేం పెట్టిద్దమ్మా? ఏందమ్మా ఇదేందా దీని పన్న పడా ఒక్క ముద్ద కూడా పెట్టలేదు అసలు. పెళ్ళికి కూడా పిచ్చాము. ఆమె అమ్మ ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, ఒక ముద్ద పెట్టమ్మా. అమ్మ కోడలు, అయ్యో అమ్మా అమ్మ డోర్ పిలుస్తున్నా. అమ్మా గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, ఒక ముద్ద పెట్టమ్మా. మన అత్తకి డోర్ తీయటం చేత కాదు, వేయటం చేత కాదు, పక్కన వాళ్ళు అంటానికి మాత్రం రెడీగా ఉంటారు. అమ్మా ఒక ముద్ద పెట్టండి అమ్మా. అమ్మా నిజమ్మా అడిగి వేస్ట్ అమ్మా, ఎల్లమ్మా ఎల్లు. అయ్యో నీ జమ్మ అన్న ఒక ముద్ద పెట్టరా, గల్లీ పోతానండి అయితే. అయ్యో ఆమె తింటది, చూడటానికి బక్కగుంది కానీ మొత్తం ఆమె తింటది. కోడలు ఉన్నారా? వండక చస్తామా నీ దగ్గర? ఏందో ఊకే గంట సేపు అవుతుంది, ఇంట్లోకి వెళ్ళి ఏం చేస్తున్నారు? ఏసై ఎవరు అతిథిగా వస్తున్నారో మీకు తెలుసా? ఏసై వస్తున్నాడని చెప్పానా? చెప్పారు అత్తయ్య. చెప్పలేదు కదా, నేను ఇప్పుడే చెప్తున్నా కానీ. ఇందాక చెప్పారు కదా అత్తయ్య, పిండి వంటలు అతిథిగా వస్తున్నాడు, పిండి వంటలు అదిరిపోవాలి. ఎలా అదిరిపోవాలి? శుచిగా శుభ్రంగా చెయ్యాలి, మనసు పెట్టి చెయ్యండి, అర్థమైందా? అంటే ఏం వద్దా అత్తయ్య? మనిషి ఒకటి వేస్తే సరిపోద్దా అత్తయ్య? చక్కెర బదులు ఏమేస్తారు? ఉప్పు వేస్తాం అత్తయ్య. చక్కెరకి షుగర్కి అది ఉప్పుకు తేడా తెలవట్లేదు, మీరు నాకు చెప్తున్నారు. ఇక వెళ్ళి చేయపోండి, యూట్యూబ్లో చేసి చేయండి. ఏమో చేయదు కానీ అన్నీ మనం వేసి వెళ్తుంటే అది కూర్చొని. అమ్మా నేను అనాథని, నాకెవరూ లేరు. మీ ఇంట్లో ఏమన్నా పని ఉంటే నాకు చూపించగలరా? మీరు ఏం పెట్టినా నేను తింటాను. లేదమ్మా ప్లీజ్. అలాంటి ఆఫర్స్ మా ఇంట్లో ఏం లేవమ్మా, మేము కూడా బయటకు వెళ్తే అనాథలమే. అదిలో ఏం లేదమ్మా, చక్కగా మంచిగానే ఉన్నా. వెళ్ళి అమ్మా పని చేసుకొని బ్రతుకు. సరే పో అమ్మా పో. పొద్దున ఎలా లేదు పాలా లేదు, మరి పడితే వాళ్ళు వస్తారు, తలుపులు వేసుకొని లోపల కూర్చుంటారు, పొద్దాకలు తలుపులు తీయాలి నేను. ఈయన గారేమో ఇలా కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటారు. కాదే కాంతం, వచ్చిన వాళ్ళందరినీ అట్లా తిరస్కరిస్తాను. నీకు జాలి లేదా అనే, దయ లేదా, కనికరం లేదా? కొద్దిగా చూడమ్మా, వచ్చిన వాళ్ళని మన ఇంటికి ఆశీర్వాదం రావాలంటే కొద్దిగా దయ చూపించు. మీకు బీపీ షుగర్ ఉంది, ఎందుకు అరుస్తున్నారు? నీ వల్లే. ఎందుకు అరుస్తున్నావు? అమ్మా టాబ్లెట్ వేసారా? అత్తయ్య నువ్వు పిలిస్తే పక్కింటి వాళ్ళే రారు, ఇంకా ఏసై ఎలా వస్తాడు అత్తయ్య? వచ్చిన వాళ్ళందరినీ పంపించేస్తున్నారు. ఇగో నువ్వు చిన్న కోడలు అని వదిలేస్తాను. మామయ్య అందుకే చిన్న కోడలు అని వదిలేస్తాను, మాటలు ఎక్కువైపోతున్నాయి. అసలు మీ అలసు చూసుకునే వాళ్ళు ఇట్లా రెడీ అవుతారు. మా మామయ్యని ఏమనద్దు అత్తయ్య. చెల్లి ఊరుకు అలా మాట్లాడకూడదు. మన అత్తను అలానే అనాలి. మీరు పేపర్ చదవండి, అన్ని ఆమె చెప్పినే చేయాలి, అన్ని ఆమె చెప్పినే చేయాలి. తింటాం కూడా ఆమె చెప్తేనే తింటాడు పాపం మామయ్య. ఏమండి తలుపు కొడుతున్నారు? పొద్దాక లేడలే వాళ్ళ అమ్మా కోడలు వచ్చి డోర్ తీయండి అమ్మా. మీ అత్తయ్య అలసిపోయింది ఈరోజు, బాగా పనిచేసి కూర్చొని లేచిన దగ్గర నుంచి మీ అత్తయ్య చాలా అలసిపోయింది ఈరోజు. అవునవును మామయ్య, చాలా అలసిపోయింది పాపం. డోర్ తీద్దాం రండి, తీయండి పోయి. మీ అత్తయ్య చీర నలిగిపోతుందంట. అవును, పక్కింటి వాళ్ళు కూడా భిక్షం పట్టదు, చీర మాత్రం నలగొద్దు. ఈ ఇంటి యజమానురాలు ఎవరండి? ఈమె అండి, ఈమె. కానీ ఎవరికి ఏం పెట్టదు, ఆమె యజమానురాలు. నమస్తే మేడం. మేడం మేము శ్రేష్ఠ ఫౌండేషన్ నుంచి వస్తున్నాం మేడం. మేడం మొన్న ఖమ్మంలో విజయవాడలో జరిగిన వరదల్లో చాలా మంది అనాథలు నిరాశలు అయ్యారు కదా మేడం. మీ గురించి చెప్పారు. టీవీలో చూసాను. సెయింట్ పాల్ చర్చిలో చాలా మంది విరాళాలు ఇచ్చారంట మేడం. ఆ సంఘస్థరాలే అని మీరని తెలిసింది మేడం. అదే సంఘం అండి మేము కూడా. మీరు విరాళాలు ఇస్తానికి పెద్ద చేయంట మేడం, అందుకే అడుగుదామని వచ్చా మేడం. లేదు, మా సంఘం నుంచి ఇచ్చేసామండి మేడం. మీరు ఒకరికి సహాయం చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు కదా మేడం. ఇప్పుడు అసలే క్రిస్మస్ చాలా ఖర్చు ఉంది, అసలు మీరు ఇలా వస్తూ అడగకూడదండి. అలా చాలా మాకు ఖర్చు ఎక్కువ ఉంది, అందులోనే మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాము, టైం లేదండి. మీరు ఇస్తే దేవుడు మీకు ఇస్తాడు మేడం. మేము వాక్యం చదివామండి, చదివినారు కానీ కొంచెం పాటించండి మేడం. ఇంకా చదువుతామండి, పాటిస్తాం. థ్యాంక్స్ అండి. అబ్బా ఈ క్రిస్మస్ గోలేంటో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు వచ్చి సావ దొబ్బుతా ఉంటారు. ఈ కోడళ్ళు ఏమో టైంకి ఏమో లోపల ఉంటారు, అందరికి సమాధానం చెప్పాల్సింది నేను. కోడళ్ళు అవుతున్నాయా పనులు? కావాలి అత్తయ్య. అవుతున్నాయి అత్తయ్య, చేసి చేసి అత్తయ్య.
చేసి చేసి అలసిపోతున్నావు అత్తయ్య. బాగానే ఉన్నారుగా గుండ్రాయిల్లాగా. నువ్వేం తిని అట్నే ఉంటావు ఎప్పుడు మమ్మల్ని. నన్ను తిని తిని ఆ గుండ్రాయిలాగా కాట్లే మనల్ని పోయినా మనం అవుతున్నాం. అవునే. ఈ మాటలకి ఏ తక్కువ లేదు కానీ తినేసిందా? అన్ని చేయండి. సరే చేయాలి. ఏం పెట్టి చేయాలి? మనసు పెట్టి చేయాలి అత్తయ్య. పోటీ. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. షాపింగ్ వెళ్ళాలి. మనం అయిపోయినా మామయ్య దొరికింది. ఇస్తారా? ఏమండి చెప్పవే. వెళ్ళాలి. డబ్బులన్నీ పాడు చేయడమే కదా నీ పని. నేను సంపాదించడం, నువ్వు ఖర్చు పెట్టడం. మీరు గట్టిగా మాట్లాడుతున్నారు, అందరూ వింటారండి. అందరు వింటే ఏంటి, మన ఇద్దరమే కదా నేను మాట్లాడేది. ఇలాంటివి చిన్నగా మాట్లాడాలి. అంతేనా? షాపింగ్ ఎంతమంది చేస్తున్నావు? మన అందరి ఫ్యామిలీకి. ఎంత సరిపోతుంది నీకు? మీరు కార్డు ఇవ్వడే తర్వాత సంగతి. సరే తీసుకో, మరి నీ ఇష్టమే కదా. అంతా నీ ఇష్టమే కదా. అంతా నీ ఇష్టమే కదా. నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి. మీరేం ఆవేశపడతారు. అత్తయ్య షాపింగ్ తనే చేస్తారా, మనకు కూడా ఏమన్నా తీసుకుంటారా? పక్కన వాళ్ళకే భిక్షం పెట్టదు, కోడళ్ళకి కూడా ఇచ్చిద్దా? ఏం కదలేండి తీసుకోకపోతే. డోర్ కొట్టాలి కదా. కోడళ్ళు డోర్ కొట్టే శబ్దం వినబడుతుందా? తీయండి తొందరగా. మనకు టైం ఎక్కువ అవుతుంది, తీయండి. కాదే, ఊరికే కోడలు విసిగిస్తావేంది? వాళ్ళ పనిలో ఉన్నారు కదా. నువ్వు తీయొచ్చు కదా ఒక్కసారైనా. పిలుస్తారా? శాంతించు. కాంతం, శాంతంతో చెయ్యి. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. నేను అనాథనండి. ఏదైనా ఆశ్రయం కల్పిస్తారని వచ్చానండి. అంటే మీరు చూస్తే మంచివారు లాగా ఉన్నారు. చూడడానికి మంచిదానిలానే ఉంటానండి. మంచివారేనండి మీరు. చాలా దూరం నుంచి వచ్చారు, నాకు ఎవరూ లేరండి. ఇంటి పనులు, వంట పనులు అన్ని చేసుకుంటానండి, చూసుకుంటాను మంచిగా. సార్ అయ్యగారు చూస్తే కూడా మంచివారు లాగా కనిపిస్తున్నారు. అయ్యగారు ఇంకా చాలా మంచివాడు. ఏ ఊరు నుంచి వచ్చారండి? చాలా దూరం మేడం, వేరే విదేశాల నుంచి వచ్చారండి. నాకు ఎవ్వరూ లేరు తోడు. పరదేశం నుంచి వచ్చాను. అయ్యో నేను మంచిదాన్నండి. ఈ డెకరేషన్ చూసి అనుకుంటున్నారేమో ఇది ఎవరో ఇచ్చిన చీర కట్టుకొని వచ్చాను. అలానే చెప్తారులేండి. పరదేశులకి ఇక్కడ మా ఇంట్లో ఆశ్రయం లేదండి. ప్లీజ్, అలాంటిది మాది ఏమి లాడ్జి కాదు. శాంతంగా ఆలోచించి ప్లీజ్ అండి ఆశ్రయం కల్పించండి. లేదండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇంట్లో ఉన్న మనల్నే చూడదు, ఇంకా పరదేశంలో చూసిద్దా అత్తయ్య? కోడళ్ళు అవుతున్నాయా? అవుతున్నాయి అత్తయ్య. చేయండి. ఓకే అత్తయ్య. డోర్ తీయండి అమ్మా. మళ్ళీ ఎవరు వచ్చారు? ఆమె పిలిస్తే నేను పోనే, ఆమె పోవాలి. చెల్లి ఎన్నిసార్లు వెళ్ళాలి చెల్లి? ఆ చైరు కదలదు, ఆమె కదలదు. నేను ఎందుకు పోవాలి? నేను పోను. ఎల్లు చెల్లి, చిన్నదానిగా ఎల్లు. మేము చేసి చిన్నదే చేయదే ఇంట్లో. చదవండి, చదవండి. చెయ్యి మా అన్నీ ఆమె చెప్పినే చెయ్యి. రండి అమ్మా. ఏంటమ్మా? ఓ ఇక మొత్తం అయిపోయిందిలే. మీకోసమే వచ్చారు. అమ్మా వందనాలమ్మా. అమ్మా అమ్మా జ్వరం అమ్మా. కరోనా కాదమ్మా, కరోనా లాంటి జబ్బమ్మా, దగ్గమ్మా. అమ్మా తూలిపోతున్నమ్మా. ఒక పని అమ్మా, ఒక సాయం కోసం వచ్చినమ్మా. హాస్పిటల్కి వెళ్తామ్మా, ఏమైనా డబ్బులుంటే సాయం చేయండి అమ్మా. అమ్మా దేవుడి తర్వాత మీరే డాక్టర్ దగ్గరికి వెళ్తామ్మా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే చూడట్లేదమ్మా. ఏం చేయాలమ్మా? నెల రోజుల నుండి బాధపడుతుందమ్మా ఈ దగ్గు. అమ్మ మీరు డబ్బులు ఇస్తే విడుదలైద్దమ్మా. ఇలాంటి చిన్న చిన్న వాటికి గవర్నమెంట్ హాస్పిటల్స్ చాలా ఉంటాయి. అమ్మ మా అలాంటి వాళ్ళు ఎవరు చూస్తున్నారమ్మా? అమ్మ పడికి ఆపులు పడి అక్కడ చూపించుకోలేకపోతున్నామ్మా. గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు బాగా దయగలి తల్లిలాగున్నారమ్మా. వెళ్ళండి. ఒక 1000 రూపాయలు ఇవ్వండి అమ్మా. ఒక 1000 రూపాయలు. అయ్యో హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటే కాదే కాంతం, కాదే కాంతం, అంత అలసిపోయి వచ్చింది కదా అమ్మా. ఇప్పుడు షాపింగ్ అని లక్షలు పెడతావు కదా, తనకు సహాయం చేయొచ్చు కదా. మీ ఇంటి దగ్గర నుంచి రేపోండి. నాదే కదా నేను సంపాదన అంతా. అది కాదు, మీ ఇంటి దగ్గర నుంచి ఏమన్నా పెట్టండి. అంతే అంటావా? అంతా నీ ఇష్టం మరి. మామయ్య మిమ్మల్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ పడేస్తుంది, జాగ్రత్త. ఏమంటున్నావే?
లేదత్తయ్య, ఏమని లేదత్తయ్య, అంత ధైర్యమా? అలాంటి నాకు వినబడవు. కాఫీ తాగుతారా అత్తయ్య? కాఫీ తాగుతారా? తీసుకురా. కొంచెం కారం వేసి ఇవే సరిపోద్ది. హలో, ఎవరైనా ఉన్నారండి? హలో, ఫోన్ ఇంట్లోనా? ఏమండి, హలో, ఎవరైనా ఉన్నారా ఇంట్లో? బయట. ఫోన్ ఏం తెలవదు, ఏదేం తెలవదు. అమ్మా డోర్ తీయండి అమ్మా, నేను పొద్దాకల లెగలేకపోతున్నాను. ఎక్కడున్నారే తల్లి? పొద్దాక అనమంటే అంతది వచ్చిన వాళ్ళందరినీ కానీ డోర్ తీయడం చేత కాదు. చీరంతా నలిగిపోతుంది. ఎవరమ్మా? వందనాలమ్మా. ఇంట్లో ఓనర్స్ ఉన్నారా? పెద్ద ఓనర్ ఉందమ్మా. ఒకసారి పిలుస్తారా? ఒక్కసారి 100 సార్లైనా వచ్చింది. అత్తయ్య అబ్బా చూసుకుంటుంది చూడు, నగలు కోడలకి ఎంత కూడా ఇయ్యదు. ఓ మామయ్య బలి. రండి అత్తయ్య, మీకోసం ఎవరు వచ్చారు. రండి అనగానే వాళ్ళు వెయిటింగ్ లో పెట్టాలి. వెంటనే మీరేమన్నా సీఎమ్మా పిఎమ్మా? వాళ్ళు వెయిటింగ్ లో పెట్టాలి. అత్తయ్య చెప్పండి అత్తయ్య. ఏదో గుడుగుతున్నా, నాకు వినిపించట్లేదే. మామయ్య ఏమైనా వినపడిందా? అంతేగా, ఇంకేం వినపడదు. అమ్మా ప్రైజ్ లార్డ్. నిజంగా సీఎం వస్తే అబ్బా ఎంత బాగుండో. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. రండి అమ్మా రండి. నేను ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కుటుంబాలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే దారిలో మీ ఇంటి పైన కూడా స్టార్ పెట్టి ఉండింది. సో స్టార్స్ అన్ని బాగుందా అండి? చాలా బాగుంది. మీకు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ మట్టుకే చెప్పు. సరే అండి, మీ ఇంట్లో చిన్న ప్రార్థన చేసి వెళ్దామని వచ్చాను. సరే, ప్రార్థన చేస్తాను. అంటే మీరు ప్రేయర్ చేస్తారు కరెక్టే. మేము ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నామండి, అసలు టైం లేదు. మేము ఆల్రెడీ చేసేసుకున్నాం, ప్రేయర్ చేసుకున్నాం. కోడళ్ళు అందరం కలిసి ప్రేయర్ చేసుకున్నామండి. చేసుకున్నామే. నువ్వు ఏదంటే అదేనే, నువ్వు చేసినావు అంటే చేసినావు. ఇంకా మనం మాట్లాడే పని లేదు, ఏదంటే అదే అంట. పర్వాలేదండి, నేను అందరి ఇంటింటికి వెళ్ళి అసలు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసామండి. మా ప్రార్థన ఏసే విన్నాడు. ప్రతి ఇంటిని దర్శిస్తున్నాను. ప్రార్థన వచ్చండి. అలాగే చిన్న ప్రార్థన చేసి వెళ్తానండి. అసలు ఇప్పుడు టైం లేదండి, 2 రోజుల్లో నాకు క్రిస్మస్ ఉంది, షాపింగ్కి వెళ్ళాలి. ప్లీజ్ అండి మీరేం. సరే అండి, ఓకే. చాలా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వెళ్ళండి, డబ్బులు ఇస్తారు. పర్వాలేదండి, నేను మీకు ప్రార్థన మాత్రమే చేయడానికి వచ్చాను, కానుక కోసం కాదండి. మంచిదండి. అత్త ఇప్పుడు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసిందే, పక్కన వాళ్ళు ఏడిపించడమేగా పని. నాకు వినిపించలేదు చెల్లి, నాకు కూడా పక్కన వాళ్ళు ఏడిపిలేని పడ్డాయి, ఏమేమి పడలే. ఏసయ్య ఇంకా టైం అవుతుంది, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళతో సమాధానం చెప్పడమే. కాదే, నీ మనసు మార్చుకోవేనా? అందరినీ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ రిజెక్ట్ చేస్తున్నావు. ఫస్ట్ అసలు నీ హృదయాన్ని మార్చుకోవే. కోడల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నన్ను లెక్కలేనట్టు చేస్తున్నావు. చూస్తున్నాడే దేవుడు. నీకు ఒక్కరికైనా దేవుడు భయం? నాకు లేదా? నేను ప్రార్థన చేయట్లేనా? ఏం మాట్లాడుతున్నారు? నీకు భయం ఉంటే ఇట్లెందుకు చేస్తావు? వచ్చిన వాళ్ళందరినీ ఎందుకు చెప్తున్నావు? వాళ్ళకి సలహాలు ఇవ్వడం కూడా తప్పేనా అండి? మీరు అసలు పేపర్ చదువుకోండి. ఒక పేపర్ చదవకుండా మామయ్య అంతకంటే మీరు ఏం చేయలేరు. టైం అయిపోతుంది, పొద్దు నుంచి వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో చెప్పలేకపోతున్నానండి నిజంగా. అందరి ఇల్లులు ఎట్లున్నాయి చూడండి, మా ఇల్లు ఎలా ఉందో చూడండి. చూస్తున్నారండి మీరు? అవునవును, అన్నీ చూస్తుర్రు, అన్నీ వింటుర్రు. సరే, ఏసయ్య ఇంతవరకు కూడా రాలేదు. నేను ఒక్కసారి ఏసయ్యని అడుగుతా, నాకు సమాధానం ఇస్తాడైనా తెలుసా? అక్క ఎన్నిసార్లు అడిగిద్దే? ఎన్నిసార్లు అయినా అడుగుతుంది. నా చీర నలిగి అమ్మ చీర నలిగిపోతుందండి. మనకు ఒక్క చీర కూడా ఇచ్చిన అది పండక్కి. నేను ప్రార్థన చేసుకుంటున్నా, సైలెంట్గా ఉండండి. ఏసయ్యా నీకు వందనాలు, ఏసయ్యా. ఏసయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభువా. అయా ఉదయం నుంచి ప్రభువా ఇప్పటి వరకు ప్రభువా ఎదురు చూస్తున్నాను తండ్రి. అయ్యా మరి మీరు వస్తానన్నారు కదా ప్రభువా, ఇంతవరకు కూడా మీరు రాలేదు కదా ప్రభువా. అయ్యా నేను ఎన్నో రకాల పిండి వంటలు చేశాను ప్రభువా. అయ్యా నా తండ్రి నీకోసం ఎదురు చూస్తున్నాను ప్రభువా. అయ్యా తండ్రి నీవు నాకు సమాధానం ఇచ్చే దేవుడవు కదా ప్రభువా. అయ్యా నాయన నా ప్రార్థన మీరు అంగీకరించండి యేసయ్యా. నా కుమారి, నేను 4 మార్లు నీ యొక్క గృహానికి వచ్చి దర్శించి ఉన్నాను. మొదటగా నీ యొక్క గృహంలో చేరుకొని ఒక బీదవానిగా నేను వచ్చి ఉన్నాను, నువ్వు త్రోసివేశావు. అదే రీతిగా ఒక బిచ్చగాడిగా వచ్చాను, ఒక రోగముతో నేను వచ్చి ఉన్నాను. 4 మార్లు నీ గృహాన్ని దర్శించిన, పలుమార్లు నన్ను తిరస్కరించావు. అవునా ప్రభువా?
అయ్యా యేసయ్యా నాయన నన్ను క్షమించు ప్రభువా. అయ్యా నీవు నాయన 4 సార్లు నా కోసం వచ్చావా ప్రభువా. అయ్యా నేను గ్రహించలేకపోయాను ప్రభువా, నన్ను మన్నించండి యేసయ్యా. తండ్రి ప్రభువా నాయన నన్ను మన్నించి ప్రభువా నా గృహంలోనికి రండి ప్రభువా నా తండ్రి. అయ్యా తండ్రి క్రిస్మస్ అంటే ప్రభువా పిండి వంటలు చేసుకోవడం నా తండ్రి, నాయన కొత్త బట్టలు కొనుక్కోవడం అనుకున్నాను, కానీ నిజంగా నా తండ్రి అయ్యా పొరుగు వారిని ప్రేమించి బీదలను కనికరించడం అని నేను అనుకోలేదు ప్రభువా. అయ్యా నన్ను క్షమించండి ప్రభువా. అయ్యా నన్ను క్షమించి మన్నించి ప్రభువా నీ ప్రేమను కూడా నేను కలిగి ఉండి ప్రభువా అయ్యా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పినటువంటి ఆజ్ఞను ప్రభువా నేను పాటించి ప్రభువా నీ యొక్క ప్రేమను అనే తండ్రి అనేకులకు పంచేదానిగా ఉండటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నేను గ్రహించలేకపోయాను ప్రభువా. అయ్యా నీవు వచ్చావని నేను గ్రహించలేదు యేసయ్యా, నన్ను క్షమించండి ప్రభువా. ప్లీజ్ యేసయ్యా నా గృహంలోనికి రండి ప్రభువా, నన్ను క్షమించండి యేసయ్యా, ప్లీజ్ యేసయ్యా. నా కుమారి, నీ ప్రార్థన నేను మళ్ళీ అంగీకరించి ఉన్నాను, నిన్ను క్షమించాను. నీ యొక్క పాపములు మరలా ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. నాకు తెలిసి నిజంగా నీలో ఒక మారు మనస్సు అన్నది నేను చూశాను. కాబట్టి నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కాదు, కానీ మన యొక్క హృదయంలో క్రీస్తు జన్మించడమే నిజమైన క్రిస్మస్. కాబట్టి నిజమైన క్రిస్మస్లో మరి మన యొక్క సంతోషంలో, మీ యొక్క సంతోషంలో అందరినీ పాలిభాగస్తులు చేసుకోవడమే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించడమే క్రిస్మస్ అన్నమాట. ఈ యొక్క పరమార్థాన్ని చేసుకొని అర్థం చేసుకొని నీ జీవితాన్ని కొనసాగించవలసిందిగా నేనైతే ఆశిస్తున్నాను. క్షమించండి కాంతం, నీ మనసు మంచిదని నాకు తెలిసే. దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మన కుటుంబంతో సంతోషంగా ఉండాలి. యేసయ్య నీ హృదయంలో జన్మించాడు కాబట్టి అసలైన క్రిస్మస్ మనకి ఈ సంవత్సరమేనే. నిజంగా నన్ను క్షమించండి హృదయపూర్వకంగా. నేను క్షమిస్తున్నానే. పాపం కోడల పిల్లల్ని కూడా బాగా ఇబ్బందులు పెట్టావు కదా, కూతుర్లలాగా చూసుకోవాలి కోడళ్ళంటే. అవునా అండి. అమ్మా నన్ను క్షమించండి అమ్మ. అమ్మ కోడళ్ళు. అమ్మో ఏంది అమ్మకి వచ్చింది? అమ్మో అమ్మా బంగారం. అత్తయ్య గారే పిలిచేది, ఎవరేమో మీరేనా అమ్మ? మమ్మల్ని అమ్మా సరే నన్ను క్షమించండి అమ్మా, మీరు నా బిడ్డలు లాంటి వాళ్ళే అమ్మా. అయ్యో సరే అత్తయ్య. కలిగి మనందరం హ్యాపీగా సంతోషంగా మరి క్రిస్మస్ అంటే రోగులను దగ్గరికి తీసుకోవడము, పరదేశులను చేర్చుకోవడము, బీదవారిని కనికరించి అనే గ్రహింపు నాకు వచ్చిందమ్మా. ఇక నుంచి నా కట్టుపోయిన మనసుని తీసివేసి దేవుని వాక్యాన్ని నాలో ఉంచుకొని మంచిగా జీవిద్దామమ్మా. నన్ను క్షమించండి. సరే అత్తయ్య. మమ్మల్ని క్షమించండి. అర్థం చేసుకోలేదు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.